మై డియర్ పంజాబ్ కింగ్స్, మీరు ఏం చెప్తారో ఏమో నాకు తెలియదువే. ఫస్ట్ మ్యాచ్ ఎట్ట గెలిచిన మొగ్గు ఇప్పుడు కూడా గట్టిని గెలవాలి. ఏ గెలుస్తాం తీయన్నా, ఆర్సీబీతో మ్యాచ్ అంటే 2 పాయింట్లు వచ్చినట్టునే తీ, టెన్షన్ వాడాకు. ఓసిని తమ్ముడు, ఇంతకు ఆర్సీబీ అంటే ఏమనుకున్నావే? అసలే ఫస్ట్ మ్యాచ్ పీకిందని వాని గ్యాన్లు మొత్తం ఫుల్ బింగి మీద ఉన్నారు. నీకు అర్థమైతుందేలే అన్నో. ఫస్ట్ మ్యాచ్ ఉత్త బ్యాటింగ్ కేనే పని చెప్పిండేది, ఈ తూరి బాల్ కూడా పని చెప్తా. గా కేజీఎఫ్ల పుల్లలన్నీ మినమిన పీకి పడేస్తా. నువ్వు బుగులేవడాకు. సుత్తున్నావనే విరాటన్న, గా శ్యామ్ కరణ్ గారు చూడు ఎంత ఒగలు పడుతున్నాడో. సుత్తున్నా అన్ని చూస్తున్నా. నీ ఎవ్వ మ్యాచ్ అయితే రాని చెప్తా వాని సంగతి. ఎస్ పక్క టాస్ గెలుస్తా, ఫస్ట్ బ్యాటింగే చేద్దాం. స్కోరు 2 దాటిద్దాం. గీ కేజీఎఫ్ అంటే ఏందో గీ దునియా మొత్తానికి చూపిద్దాం. ఏమంటావే విరాటో? నాయనా ఫాఫు, చూపిద్దాం గాని ఫస్ట్ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవే, లేకుంటే కన్నెగా టాసే గెలిచాకు. అంటే ఏంది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలిచలేమా ఏంది? వారిని ఫాఫు, ఫస్ట్ మ్యాచ్ ఏమైందో అంతలేక మర్చిపోయినావా? ఫస్ట్ మ్యాచ్ అంటే దేవునికి ఇచ్చినాం. నీ ఎవ్వ ఈ తూరికి పాపుగాని దెబ్బకు స్కోర్ పాకలాడాల్సిందే. కథ మొత్తం వేరే ఉంటది. వా ఫాఫన్నో, మీ కథలకు కాకరకాయ ముచ్చట్లకు బెదబడే రోజులు ఎప్పుడో పోయినాయే. నీ యాల్ది లొడ్డసేతో బాల్ ని లోపలికి బయటికి జిమ్మితే ఫస్ట్ 5 ఓవర్లకే మీ టాప్ ఆర్డర్ లో ఉన్న పుల్లలన్నీ పీక్తాయి. చిరభద్రం. ఓసిని ఎంత పెద్ద మాట అన్నావు తమ్ముడు. ఒక్క మ్యాచ్ ఓతేనే మీ కళ్ళకి ఎట్టగానొత్తున్నాంలే, నాకు అర్థం కాదు. నీ ఎవ్వ విరాట పర్వం పార్ట్ 2 అంటే ఏంటో చూపిస్తా. గెట్ రెడీ తమ్ముడు. ఓకే అన్న, ఐఎమ్ రెడీనే. ఏదైతే గదైంది చూసుకుందాం తి. ఓసిని గంతలేవు, ఏం చూసుకోనిలే ఇంత రాన ఎచ్చులు పడుతున్నావు. ఇంకా లాభం లేదే ఫాఫో. ఈ తూరు బ్యాటింగ్ లో నన్ను జర ముందర తోలు. గీ డీకే దంచితే ఎట్టుంటుందో. మ్యాచ్ గెలిచాలంటే ఖచ్చితంగా 2 కొట్టాలి, లేకుంటే 2 పాయింట్లు పీకినట్టే. గది జర మైండ్ లో పెట్టుకుని ఆడుర్రి. గబ్బరన్నా 2 చాలా, ఇంకా 250 కావాలనా? ఈ తూరి నేను ఆడే ఆట చూసి చిన్నసామి మొత్తం సైలెంట్ అయితది. యూ డోంట్ వర్రీ, మళ్ళా 2 పాయింట్లు నమ్దే. ఓసిని కొంపదీసి మా ఆర్సీబీ అంటే 2 పాయింట్ల మీద దుకాణం అనుకున్నారా ఏంది? నీ ఎవ్వ ఇంకో తూరి మా చిన్నసామికి రావాలంటేనే దర్శకునేటట్టు చేయకుంటే నా పేరు మ్యాడ్ మ్యాక్సే కాదు, చూసుకోమల్లా. అవునువే మ్యాక్సీ, నాకు అర్థమే కాదు. మీ ఊరోళ్ళకెళ్ళేమో తిరిగి చప్పరెత్తుంటావు. నీ ఎవ్వ కాలు పట్టేసినా కూడా కట్టు వదలకుండా చూపుతూనే ఉంటావు. గదే ఐపీఎల్ ఆడమంటే మటుకు అమాసకోసారి పున్నానికోసారి ఆడుతుంటావు. ఏంది ఇది? వా ఏందే విరాటు, పుసుక్కున్న గంత పెద్ద మాట అంటివి. నైనా మ్యాక్సీ, ఫస్ట్ మ్యాచ్ల్ని గుడ్డు పెట్టినావు ఓకే, ఈ తూరి కూడా గుడ్డు పెట్టినావు అనుకో, కేజీఎఫ్ నుంచి జీ పీకి పడెత్తా చూడు. జర భద్రం. ఓసిని ఫస్ట్ మ్యాచ్ అంటే చెన్నై కాబట్టి గట్టయిందే విరాటు. చెన్నై అంటే ఏంది? ఎల్లో అంటే ఆస్ట్రేలియా. గందుకే లైట్ తీసుకున్నా. పైగా గది మనకు ఫస్ట్ మ్యాచే, దేవునికి ఇచ్చినా తప్పులేదు. అంత మన మంచిగానే విరాటో, నువ్వైతే లైట్ తీసుకో. ఈ రోజు నుంచి మాత్రం దబిడి దిబిడే. ఓసిని నీ ఎల్లోల నా పిల్లో ఉన్నాయి, అన్ని గుర్తున్నాయి. గీ ఆర్సీబీలు నన్ను టీం నుంచి అన్యాయంగా బయటికి నూకి పడేసిర్రు. రివెంజ్ తీర్చుకోవాల్సిన టైం వచ్చింది. బాల్ ఏత్తే ముట్టించుక నీకనే తనకలాడాలే. సారీ తమ్ముడు, ఈ మ్యాచ్ నీకు రెస్ట్ ఇస్తున్నా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. వా ఏందన్నా తమ్ముడు, నీ వీక్నెస్ లన్నీ ఆర్సీబీలకు తెలుసువే, గందుకే. ఏ గదేం లేదన్నా, నా బౌలింగ్ లో నిరుడికి ఇప్పటికి శంగం తేడా ఉంది. మళ్ళా నువ్వు రెస్టిల్ ఇచ్చే పంచాయతీ మటుకు బొత్తిగా పెట్టాకే. నీ ఎవ్వ అసలే ఫుల్ కసిమిదున్నా. ఏం తేడా ఉందివే నాకు అర్థం కాదు. ఏసే 24 బాలుల 20 బాలు స్లో బాల్ ఎత్తావు. మళ్ళా నిరుడు 19 బాల్ ఎత్తుంటన్నా, ఇప్పుడు 20 బాల్ ఎత్తున్నా. చాలా దానే అయినా గీ చిన్న సామిలో బాల్ ని ఎట్ట జిమ్మాల్లో నాకు బాగా తెలిసే. గా కేజీఎఫ్ ను నా స్లో బాలకు బలిత్తా. యూ డోంట్ వర్రీ. అవునువే బేరిస్ట్రో, ఈ తూరన్న ఆడేదుందే, లేకుంటే ఎప్పట్లక్కనే 2 కాలు ఎత్తేస్తావా? దుమ్ము లేపాలనే అనుకుంటున్నానే గబ్బర్ బై, కానీ బొత్తిగా కాకుందే. అసలు ఒక్కొక్కసారి గీ ఇండియా పిచ్చులకు ఏమైందో ఏమో అనిపిస్తుంది. వారిని ఎర్రోడా బుగులు వడాకువే. గీ బువామని పెట్టుకుని ఎందుకు ఎదారు చేస్తున్నావు? ఫస్ట్ దబిక్కిన ఓ 400 ఫోన్ పే కొట్టు. నీతో 100 జోపిచ్చే బాధ్యత నాది. నిజమేనా బువమ్మ? మళ్ళీ ఏమనుకున్నావులే? గా సిరాజ్ గానికి ఎట్ట చింతపండు వడగొట్టాలనో, గా జోసఫ్ కి కరణ్ కి ఎట్ట వాయగొట్టాలనో టిప్స్ అన్ని పీడిఎఫ్ చేసి వాట్సాప్ లో పంపిస్తా, చూసుకో. దెబ్బకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నమ్దే, సారీ నిమ్దే. వావ్, గట్టయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చినాక 200 ఎక్కువైనా సరే కొడితేనే ఫోన్ పే. పాతసే పెరుగుతుంది గా కూత కూస్తే. ఓసిని ఏందే బువమ్మ? మళ్ళా గదే నాకు మండేది. నీ ఎవ్వ పైసలు ముట్టుకోకుండా టిప్స్ గానే చెప్పినాననుకో, బొత్తిగా పాసే కావు. అర్థం చేసుకోవే. దబ్బికిన ఓ 400 ఫోన్ పే కొట్టు, నేను చూసుకుంటా గాని. నైనా గబ్బరు, నువ్వు లొడ్డ పట్టులతో వచ్చినా, మంచి పట్టులతో వచ్చినా, ఆల్రౌండర్లతో వచ్చినా, ఫాస్ట్ బౌలింగ్ తో వచ్చినా, నీ ఎవ్వ ఈ తూరి మాత్రం దబిడి దిబిడే. గట్టనే విరాటు, ఏదైతే గదేని చూసుకుందాం తి. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.